పేరున్న డాక్టర్ అక్కడ పనిచేసే ఉద్యోగులు వచ్చే రోగులకు రోజు టార్చరే. కంపౌండర్లు నర్సులతో నియంతలా వ్యవహరించేవాడు. ఇక ఆడ పేషెంట్లు వస్తే అదోలా చూస్తాడు. అంతేనా, పరీక్షల నెపంతో ఇష్టం వచ్చినట్టు తడుముతాడు. బెకిలి నవ్వులు నవ్వుతూ వేధవేషాలు వేస్తాడు. క్లినిక్ లో ఆ రసికరాజు చేస్తున్న పనులను ఓ రోజు సిబ్బంది సెల్ ఫోన్ లో బంధించారు. ఆ దృశ్యాలను బయటపెట్టి ఆ కామ వైద్యుడి పరువును గంగలో కలిపేశారు. వైద్యం ముసుగులో రాసలీలలు, సెల్ ఫోన్లో శృంగార చిత్రాలు, పేషెంట్లతో వెర్రివేషాలు, ఆసుపత్రిలో కామకేళి. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి పేరున్న డాక్టర్. 20 ఏళ్లుగా క్లినిక్ నడుపుతున్నాడిక్కడ. ఆయన హస్తవాసి మంచిదని లోకల్ గా మంచి టాక్. ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాడనే నమ్మకంతో పేషెంట్లు మధుసూదన్ రెడ్డి క్లినిక్ ముందు క్యూ కడుతుంటారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి అవేవో అన్నట్టు ఈయన గారు పేరుకే పెద్ద మనిషి. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న మధుసూదన్ రెడ్డికి ఓ తెగులుంది. అదే ఆడపిచ్చి. అప్పటి వరకు డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ గా ఉన్నవాడు కాస్త ఆడ పేషెంట్లు వస్తే ఆవారాలా మారిపోతాడు. డబుల్ మీనింగ్ డైలాగులు, వెకిలి చేష్టలతో రెచ్చిపోతాడు. చివరకు ఆసుపత్రిలోని కాంపౌండర్లను వదిలిపెట్టాడు. అయ్యగారి హింస భరించలేక 2-3 మేం చేయలేం ఈ ఉద్యోగం అంటూ వెళ్లిపోయారు. ఎలాగైనా డాక్టర్ మధుసూదన్ రెడ్డి రోగం కుదర్చాలనుకున్న కాంపౌండర్లు నిఘా పెట్టారు. ఆయన రోగుల్ని పరీక్షించే రూమ్ లో రహస్యంగా సెల్ ఫోన్ ఉంచారు. ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఓ మహిళను టెస్ట్ చేస్తున్నట్టు నటిస్తూ మధుసూదన్ రెడ్డి జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. సడన్ గా ఆమెకు ముద్దు పెట్టేశాడు. ఇష్టం వచ్చిన చోట టచ్ చేశాడు. డాక్టర్ గారు కావడంతో ఆమె ఏమీ అనలేకపోయింది. ఆయన పైత్యం గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. బలవంతంగా ముఖం మీదకి నవ్వు తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. తలదించుకునేటట్టు డాక్టర్ వ్యవస్థ అంటే ఇతను మంచోడు కాదు అని కాదు, అయినది కాదు. కాకపోతే డాక్టర్ దగ్గరికి మహిళలు వెళ్ళాలంటేనే భయపడే విధంగా ఈ డాక్టర్ వ్యవస్థని తయారు చేసిండు ఈ మధుసూదన్ రెడ్డి. కాబట్టి సమాజం కూడా తలదించుకునే విధంగా ఈ ప్రవర్తన ఉన్నది చేయబట్టి ఇతన్ని ఖచ్చితంగా విచారణ జరిపించి ఇతని మీద కఠినమైన కేసులు పెట్టి నిర్ణయం చేయాలని మా ఎస్సీసీఎల్ తరఫున మేము కోరుతున్నాం. తన చిత్రాలు కాంపౌండర్ల వద్ద ఉన్నాయని డాక్టర్ మధుసూదన్ రెడ్డికి తెలిసిపోయింది. పోలీసుల ద్వారా వారిని దారిలో పెట్టడానికి ప్రయత్నించాడు. అయినా వారు మాట వినకపోవడంతో ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగాడు.
మ్యాటర్ బయటకు పొక్కకుండా అడ్డుకున్నాడు. ఇలాంటి చీకటి వ్యవహారాలు ఎక్కువ కాలం దాగవు కదా. ఈ వీడియో క్లిప్పులు జనం చేతుల్లో పడ్డాయి. ఈ సంగతి తెలుసుకున్న మధుసూదన్ రెడ్డి పరారయ్యాడు. కీచక వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ మిర్యాలగూడెం వాసులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ వృత్తిని కళంకపరుస్తూ వేరే డాక్టర్లందరూ సిగ్గుతో తలదించుకునేటట్టు ప్రవర్తించిన మధుసూదన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. టీవీలో వచ్చిన కథనాలని సుమోటోగా స్వీకరించి అతని మీద చర్యలు తీసుకోవాలి. కేసు పెట్టి అతన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వెంటనే బహిష్కరించాలి. అతను ఇంకా ఏరే డాక్టర్ ఎప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా దైవంతో సమానంగా, తండ్రితో సమానంగా ఎవరికి చూపించిన అవయవాలను కూడా డాక్టర్కి చూపిస్తారు. అది ఎవరికి చెప్పుకోలేని విషయాలను కూడా డాక్టర్కి చెప్పుకుంటారు. అటువంటి విషయాల్లో డాక్టర్ ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం, సిగ్గుచేటు. డాక్టర్లందరూ తలదించుకోవాల్సిన అవసరం. అతన్ని వెంటనే మెడికల్ అసోసియేషన్ నుంచి బహిష్కరించాలి. పోలీసులు ఆయన గారి ఫ్రెండ్సే కదా, బాధితులెవరూ తమకు కంప్లైంట్ చేయలేదంటూ లైట్ తీసుకుంటున్నారు.